మేమనుకున్నాం మీ నాన్న మా ఇల్లు కలిసి అయితే మేము ఎక్కడ బతకాలి? మీలా మాకు 2-3 ఇల్లు లేవు. ఆసి రాత్రి మళ్ళీ కల్లోకి వచ్చావు. ఇప్పుడైనా మచ్చ పడిందేమోనని. నేనే మాట్లాడుతూ నువ్వే మాట్లాడుతున్నావు. ఇలా రా రా, నీకు జ్వరం రప్పించేస్తాను. సారీ. ఇప్పుడు నాకెంత కోపం వచ్చేస్తుందో తెలుసా? కానీ నేను ముసల్దాన్ని అయిపోతే నువ్వేమైపోతావో నేను కోపట్లేదు. రా, ఇంకొంచెం దగ్గరికి రావచ్చు ఆసి గారు. నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు. నేనైతే నువ్వెక్కడున్నా నీతో బతకగలను. వచ్చేసింది. నాకు వినిపించట్లేదు, నేను ఇంటికి వెళ్ళను. ఏంటే ఇప్పుడైనా రావడం? రావడమే ఏటే కోళ్ళ పిల్ల, నా కొడుకు సో నోరేసుకుని మీదడిపోతున్నావట. ఇదిగో నువ్వు వరుసనా కలిసినా ఆడని కాబోయే మొగుడు, గుర్తెట్టుకో. మొగుడిని అదుపులో పెట్టుకోవడం రాదు కానీ కబూర్లు చెప్తుంది. ఇదిగో నానా, నేను అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం రెండు మారిపోతాయి. తొందరపడడం అందరికీ మంచిది. అన్నయ్య లేడా? కనకం కనకం, అయ్యా ఇంటికొచ్చిన వాళ్ళని టీ కాఫీ తాగుతారా అని అడిగేది లేదా? తీసుకొస్తానయ్యా. నువ్వెంత అడ్డుపడ్డా నేను అడగాల్సిన అడిగే వెళ్తాను. ఏ నా మేనకోడని అడిగే హక్కు నాకు లేదా ఏంటి? ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడూ ఉంటాది, కాని పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది. ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వం తెగిపోయింది. ఇప్పటికిప్పుడు నీ మొగుడెక్కడుంటాడో చెప్పవే. నీ ఎంత సౌకర్యంగా నీ తలదించుకోలేను. ఎటే పరువు తక్కువళ్లతో రాయన సంబంధం కలుపుకోడు. అది కాదన్నయ్యా. నీది బంధం కాదనిలేవు, అది బంధుత్వం. మళ్ళీ కలుపుకోలేవు. టీ తాగేళ్ళు. మా ఇంటికి వెళ్ళి తాగుతానులే. దామెర పనీంద్ర నీకు తెలుసు కదా, మన రూరల్ ఎమ్మెల్యే ఆడి కొడుకు. మనోడే 2 రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు. అది కాదురా, ఉప్పాడ మత్స్యకారులందరికీ హెచ్చరిక. ప్రతి ఏటా మన కట్టుబాటు ప్రకారం ఏప్రిల్ 17వ తారీఖు నుండి జూన్ 3 వరకు 45 రోజులు ఎవరైనా సముద్రం మీదకు బోటేసినా వలేసినా జరిమానా విధించబడ్డహో. మనం పాటుపడగా సంపాదించుకున్న డబ్బుల్లో 10% ఈ ఉండిలో దాచుకున్నాం. ఇది చేపలు గుడ్డెట్లే సమయం కాబట్టి ఏటకెళ్ళని 45 రోజులు గంగాలమ్మ జాతర వరకు మన బతుకు తెరువు ఇదే. మన డబ్బే మన 150 కుటుంబాలకి సమానంగా పంచుతున్నాను. జాగ్రత్తగా కట్టెట్టుకోండి. తీసుకో దేవుడు. నా డబ్బులు కూడా తీసుకోపామా. ఎవరు 2 రోజుల్లో నన్ను చూసుకోవడానికి వస్తున్నారంటమ్మా. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. అందరూ వచ్చేసినట్టేగా. వచ్చేసాను నాన్న. పడవలన్నీ అప్డేట్ అయిందిరా. ఆయన గారికి లెక్క చెప్పాలిగా.
కాలేజ్కి రా. ఒళ్ళు చూడలే పదరా పోదాం పోనీ. రే అందరూ బోట్లు ఒడ్డున పెట్టేశారు కదా, పిల్ల చెల్లాని కనికరించకండి. నోటి దగ్గర కూడుందని కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి పారేయండి. తెల్లారేసరికల్లా వాళ్ళ ఇల్లున్న చోట్లో రాయనం ఫిషింగ్ యార్డ్ అని బోర్డు కనపడాలి. అట్టగే రే పోనీరా. ఏమైందేమమ్మా చెప్పు. మనసేం బాలేదాసి, అలా సముద్రం మీదకి వెళ్దామా? ఇప్పుడా? సముద్రం మీదగా? ఇప్పుడు ఎలాగో సముద్రం మీద ఓ బోట్ కూడా వెళ్ళదు కదరా. మీరు ఎంత కావాలంటే అంత పేమెంట్ చేసుకోవచ్చు. ఒరే చేపలు ఉంపు కడతారా? పాపం కదరా. గుంపు కట్టడం అంటే పేమెంట్ చేసుకున్నాం కదరా. అయ్యి పేమెంట్ చేసుకుంటా, మీరు పేమెంట్ చేసుకుంటున్నారు. మీరే మాట గట్టిగా ఆడలే. వచ్చేయండి. సరే చూడలేదు కదా. ఏమైంది? ఆయిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడెలా? నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాలే. అయ్యా ఆ కాలేజీ బస్సు వచ్చే ఏడైనా బేబమ్మ ఇంకా ఇంటికి రాలేదయ్యా. ఏంటి? హలో, నేను రాయను మాట్లాడుతున్నాను. చెప్పండి రాయన గారు. బస్ ఇంకా ఊళ్ళోకి రాలేదంటే? రాయన గారు, దీపం ఇంకా ఇంటికి రాలేదు. ఒంట్లో బాగోలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిందండి. నువ్వు ఎలర్ట్గా ఉన్నావా లేదా అని చెక్ చేశాను. పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళుంటది. ఒక అరగంటలో వచ్చేద్దలే. ఏంటి? అలాగేనయ్యా. ఫిషింగ్ యార్డ్ కోసం మొత్తం లాగేసుకుంటారా? నాశనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం కదా. చూడండి ఈ బేబమ్మ గారు ఒకరు ఎప్పుడు చూసినా సముద్రం పక్కనే తిరుగుతా ఉంటారు. బట్టల నిండా ఇసుకే.
తడిసినాయి? ఫ్రెండ్స్ తో బీచ్కి వెళ్ళాను నాన్న. మీరు ఆయన గారండి పొలాల మోసగా పోటీ కూడదు కదండి. ఇందాడు మీ ఊరోడు ఎవడో సాయంత్రం బోట్ వేసుకుని సముద్రంలోకి వెళ్ళాడండి ఆడపల్లి వేసుకుని. నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. రాయనం గారు ఏంటండి అన్యాయం? మీటింగ్ కూడా పెట్టుకున్నాం కదండి. రాత్రి ఇల్లు పడగొట్టేస్తే ఉన్న పడంగా ఎక్కడికి వెళ్తామండి? పిల్ల జల్ల అన్యాయం అయిపోతారు బాబు. జలయ, అయ్యా నీతో మాట్లాడాలరా. బాబు ఆపించండి, ఆ చేయడాలు ఆపించండి బాబు. అన్యాయం పోతామండి. వద్దయ్యా, అయ్యా ఆపించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. అయ్యా జలయ, అయ్యా పొలాల అమావాస్య దాకా ఎవరు పడవల సముద్రంలోకి వేయకూడదు కదా. అదే కదా మనం పెట్టుకున్న కట్టుబాటు. కానీ నీకు తెలియకుండా ఒక పడవ వెళ్ళిందిరా. పడవెళ్ళడమేటయ్యా? వెళ్ళిందిరా. ఎవడో పట్టుకుటి కోసం కక్కుర్తిపడి వెళ్ళాడు అనుకుందాం, కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా. ఇంకా రాలేదేటి? అయ్యా మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా? పడవ ఒక్కటి అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదురా. అందులో నా కూతురు కూడా ఉంది. అయ్యా మీ వాళ్ళల్లో ఎవడైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడా? ఈ సయం ఏదైనా నా కూతురు లేదన్న మాట ఇప్పుడు ఇంట్లో తెలిసిందే. తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం తెలుస్తుంది. జలయ, పొద్దున కల్లా నా కూతురు నా ఇంట్లో ఉంటే సచ్చేదాకా మీ ఇళ్లలో మీరుండొచ్చు. మాట పొదుపు చాలయ్య. రాయనంకి పరువు వేరు, ప్రాణం వేరు కాదురా. రెండు ఒకటే. అట్టాగేనే అట్టాగే. ఉన్నోడి శవమే ఒంటరిగా పోదంటారా. అలాంటి దాడి 18 ఏళ్ల కూతురు ఒక్కతే పోతాదనుకోకండి. చూడు, 150 ఇల్లుల్ని, అందులో ఉన్న జనాల్ని ఎంటెట్టికెళ్ళిపోతాది. మన అనుకున్న వాళ్ళని తీసుకెళ్ళు. ఎడే ఎక్కడ్రా మాయా మాయా ఆసిగడ కడరా.